ఈశ్వర్ తర్వాత నాకు ఇమ్మీడియట్గా వచ్చిన ఆఫర్ విష్ణు, మోహన్ బాబు గారు అబ్బాయి, పెద్ద అబ్బాయితో విష్ణు సినిమాలో యాక్టింగ్ చేయాలి. ఆయన సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి, ఎవడరా వాడు జేబులో డబ్బులు తీస్తుంటాడు, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవడు అన్నాడు. అనగానే ఇట్లా కొత్త అబ్బాయి సార్ అంటే, రమ్మనండి వాళ్ళ ఆఫీస్కి ఒకసారి. వెళ్ళిన తర్వాత నాకు చెక్ సైన్ చేసి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చారు. నాకు ఎగ్జామ్స్, ఎంఎస్సిలో ఉన్నాను అప్పుడు, సెకండ్ ఇయర్లో ఉన్నాను. సో సార్ నాకు ఎగ్జామ్స్ అంటే ఇంకా ఇండస్ట్రీలో అందరూ మోహన్ బాబు గారి సినిమా అయిపోయినావు ఇంకా పో అన్నారు. ఏంటర్ బాబు అయిపోయినావు అంటున్నారు, భయపెట్టేస్తున్నారు అందరు. నువ్వు టైంకి వెళ్ళలేదనుకో అందరి ముందు కొట్టేస్తారా ఆయన అన్నారు. సరే టైంకి ఎందుకు వెళ్తాం కదా అని మనం అనుకున్నాం. ఎందుకు మళ్ళీ ఆళ్ళు భయపెట్టించేసి ఏదో హీ డజంట్ రిక్వైర్ ఏ రీజన్, కొట్టేస్తే ఏం చేస్తావు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఆయనకి ఆ టైంలో అన్నారు. ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ చెక్ తీసుకెళ్ళి, సార్ వద్దు సార్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని. అసలు నీకు విషయం తెలుసా, మోహన్ బాబు గారు చదువుకునే వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం. నువ్వు ఎంఎస్సి చదువుతున్నావు, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఆయనే వదిలేస్తారు నిన్ను, ఎగ్జామ్స్ టైంలో డిస్టర్బ్ చేయరు. అట్లాంటిది నువ్వు సినిమా వద్దనుకోవడం కరెక్ట్ కాదు అన్నారు. అనేసరికి మళ్ళీ ఇంకొక థాట్ వచ్చింది, అరే హీస్ గివింగ్ సో మచ్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్, అట్లాంటి మంచి వ్యక్తి గురించి మనం ఎందుకు ఆయన పిలిచి మరీ ఇచ్చినప్పుడు మనం బలుపులాగా వదిలేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. అండ్ కరెక్ట్గా సాంగ్ షూట్ అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను అడిగాను, ఆయన ఒప్పుకున్నారు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆయనకు చెప్తే హీ వాస్ వెరీ హ్యాపీ. ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను సార్ అని చెప్తే, ఏమయ్యా ఏంటి నీ ఫ్యూచర్ గోల్? సార్ ఇంకేం అనుకోలేదు సార్, మంచిగా ప్రిపేర్ అవ్వి, మంచిగా అనుకో, ఓకే అయ్యా మనోజ్ చూడు మనోడు ఎంఎస్సిలో ఫస్ట్ క్లాస్ అంట, కంగ్రాచులేట్ హిమ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. చాలా హ్యాపీ. అంటే ఒక వ్యక్తి గురించి ఆయన మన గురించి అంత పాజిటివ్గా మాట్లాడడం, దట్టు ఎవ్రీవన్ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. ఆయన గురించి అందరూ భయపడుతున్న వ్యక్తి మనని అంత ఇష్టపడడం, మన గురించి అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఎంఎస్సిలో ఉన్నప్పుడు సినిమాలు వచ్చాయి. దాని తర్వాత ఒక 4-5 మూవీస్ చేసిన తర్వాత, గౌతమ్ ఎస్ఎస్సి ఇంకొక 5-6 సినిమాలు చేసిన తర్వాత ఐ వాజ్ నాట్ గెట్టింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. నేను ఎక్స్పెక్ట్ చేసిన అన్ని ఆపర్చునిటీస్ రాలేదు. ప్లస్ నాకేంటంటే అది మరి నాకు తెలియంతనమా లేకపోతే సెల్ఫ్ ఈగో నాకు తెలీదు. బట్ అరే మనం చేసాం కదా, 3 సినిమాలు పెద్ద సినిమాలు చేసాము, ఈశ్వర్ చేసాము, విష్ణు చేసాము, గౌతమ్ ఎస్ఎస్సి చేసాము, మనని ఎవరు పిలవట్లేదేంటి, మనం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఫోటోలు చూపిస్తే అయినా పిలుస్తారా, అట్లా వెళ్ళి అడిగితే కరెక్ట్ క్యారెక్టర్ పడుతుందో లేదో, వాళ్ళకి ఇంకా వచ్చాడులే కరెక్ట్గా ఈ టైంకి వచ్చాడు కాబట్టి ఏదో ఒకటి వేసి పక్కన పెట్టండి రా అనుకుంటారేమో, ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి అనిపిస్తే వాళ్ళే పిలుస్తారు కదా అని చెప్పేసి ఐ డింట్ ఫాలో అప్ వాళ్ళతో, ఆఫీస్ వాళ్ళతో ఎక్కువ ఫాలో అప్ చేయలేదు. అక్కడ కొంచెం గ్యాప్ పెరిగింది. ఎట్ దట్ టైమ్ ఐ థాట్, ఎందుకు నేను టైం వేస్ట్ చేసుకోవడము, ఈ లోపల జాబ్ చేసుకుంటే కనీసం ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవ్వచ్చు కదా, పేరెంట్స్ని కూడా హ్యాపీగా ఉంచాలి కదా, అది కూడా ఒక పాయింట్ కాబట్టి. సో ఐ వెంట్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్. సో జాబ్లో ఉన్నాను కాబట్టి సినిమాలకి నాకు గ్యాప్ వచ్చింది. బట్ ఆఫ్టర్ 1 year సినిమాల నుంచి జాబ్ చేస్తున్న 1 year తర్వాత ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ ఈటీవీ. అప్పుడు ప్యారలల్గా 2 చేస్తూ ఇన్ని రోజులు గడుపుకుంటూ వచ్చాను. నౌ ఐ కంప్లీట్లీ షిఫ్టెడ్ టువర్డ్స్ మై జాబ్. Like and subscribe Eagle Media Works.